ఈ కథానిక ఎవ్వరిని ఉద్దేశించి రాసింది కాదు, పూర్తిగా కల్పితం. ఇదొక మోరల్ స్టోరీలా భావించి ఈ కథానిక వీడియో చివరి వరకు వింటేనే అర్థమవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఈ కథానిక పేరు అవినీతి. అదొక ప్రభుత్వ ఆసుపత్రి. చుట్టూ 5-6 ఊళ్ళలో ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడం, చాలా మంది పేద రోగులతో ఈ ఆసుపత్రి చాలా రద్దీగా ఉంది. ఆ ఆసుపత్రిలో శవాలకు పోస్ట్ మార్టం చేయాలంటే డాక్టర్ పరాంకుశం అనే సీనియర్ వైద్యుడినే పిలుస్తారు. ఆ వైద్యుడంటే నేరస్తులకు చాలా అభిమానం. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకుని శవాలకు పోస్ట్ మార్టం చేసినప్పుడు తనకు హత్య అని తెలిసిన ఆత్మహత్య రిపోర్టును మార్చి రాయడంలో సిద్ధహస్తుడు డాక్టర్ పరాంకుశం. అలా అని ఆ డాక్టర్ చెడ్డవాడేమి కాదు. మొదట్లో నీతిగా నిజాయితీగా ఉన్నప్పటికీ ఒక పక్క రాజకీయ ప్రలోభాలు, ఒక పక్క కుటుంబ అవసరాలు, ఇలా తన వృత్తిలో ఒత్తిడులకు లొంగిపోయి పూర్తిగా లంచగొండిగా మారిపోయాడా డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారికి భార్య, 2 బిడ్డలు ఉన్నారు. పెద్దమ్మాయికి ఘనంగా పెళ్లి చేసి అల్లుడి గొంతెమ్మ కోరికలన్నీ తీర్చి కూతుర్ను అల్లుడిని అమెరికాకు పంపిస్తాడు. రెండవ అమ్మాయి ఇష్ట ప్రకారం ఒక ప్రముఖ వ్యాపారవేత్తను అల్లుడిగా చేసుకుని శక్తికి మించిన కట్న కానుకలు ఇస్తానని ఒప్పుకుంటాడు. కానీ అదేంటో కూతురు పెళ్లి చేసిన దగ్గర నుండి ఎక్కువ పోస్ట్ మార్టంల కోసం ఆ డాక్టర్ గారికి పిలుపు రానే లేదు. ఎక్కువ డబ్బులు రాలేదు. కానీ అప్పుడప్పుడు అవినీతి పరులు హత్య చేసిన అమ్మాయిల శవాలకు పోస్ట్ మార్టం చేసినప్పుడు బాగానే డబ్బులు సంపాదిస్తున్నాడు. అల్లుడికి ఇవ్వాల్సిన కట్నం డబ్బులు బకాయి ఉన్నాయని కూతురు వచ్చి మళ్ళీ గుర్తు చేసింది. నాన్నగారు, మీ అల్లుడికి ఇవ్వాల్సిన కట్నం డబ్బు పూర్తిగా ఇవ్వకపోవడం వల్ల మా అత్తగారు, నా భర్త నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని తన గోడు వెళ్ళబోసుకుంది చిన్న కూతురు. ఈసారి ఎలాగైనా డబ్బు సర్దుబాటు చేస్తానమ్మా, నేను వచ్చి మీ అత్తామామలకు నీ భర్తకు నచ్చి చెప్తానని కూతుర్ని తీసుకుని అల్లుడింటికి వెళ్ళి, అల్లుడు గారు ఈసారి ఎలాగైనా మీ కట్నం డబ్బులు మీకు తప్పకుండా ఇస్తానని మాట ఇచ్చి కూతుర్ను జాగ్రత్తగా చూసుకోమని ప్రాధేయపడి ఇంటికి చేరుకున్నారు డాక్టర్ గారు. కొన్ని నెలల తర్వాత ఒక అబ్బాయి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి తన స్నేహితుడి భార్య కిరోసిన్ పోసుకుని కాల్చుకుని చనిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే 10 లక్షల రూపాయలు ఇస్తానని, తన స్నేహితుడు నిర్దోషి అని కాపాడమని రిక్వెస్ట్ చేస్తాడు. డాక్టర్ గారు ఆ అమ్మాయి శవాన్ని పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు అది హత్య అని తెలుస్తుంది. డాక్టర్ గారు ఆ అబ్బాయితో ఆ అమ్మాయి హత్య చేయబడింది అని చెప్పాడు. వెంటనే ఆ యువకుడు కంగారు పడి డాక్టర్ గారు 50 లక్షలు ఇస్తాను, ఆ అమ్మాయిది ఆత్మహత్య అని రిపోర్ట్ ఇవ్వమని కాళ్ళ వేళ్ళ పడ్డాడు. డాక్టర్ గారు ఒప్పుకుని 50 లక్షలు తీసుకుని హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి రిపోర్ట్ ఇస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అల్లుడికి ఇవ్వాల్సిన 1 కోటి రూపాయలు సమకూర్చుకుని అల్లుడింటికి వెళ్తాడు. కూతురు కనపడలేదు. నా కూతురేది అని కూతురు అత్తమామలను అల్లుడిని అడుగుతాడు. కట్నం డబ్బులు నాన్నగారిని అడిగి తెస్తానని మీ దగ్గరికే వచ్చింది కదా, మాకు తెలియదు అని చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తారు కూతురు భర్త, అత్తమామలు. వెంటనే డాక్టర్ గారికి అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. డాక్టర్ గారు పోలీసులు ఎంక్వైరీ చేసి డాక్టర్ గారి కూతురు హత్య చేయబడిందని, 2 నెలలు అయ్యిందని, ఆ అమ్మాయి శవాన్ని పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ ఇచ్చింది డాక్టర్ గారే అనే విషయాన్ని తెలుసుకుని డాక్టర్ గారికి వివరిస్తారు. డాక్టర్ గారు, మీ అమ్మాయిని మీరే పోస్ట్ మార్టం చేశారు కదా, మీ కూతుర్ని మీరు గుర్తుపట్టలేదా అని సూటిగా ప్రశ్నిస్తారు పోలీసులు. ఒక్కసారిగా భూమి కంపించినట్లయి అవాక్కైపోయారు డాక్టర్ గారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతుర్ను తాను గుర్తుపట్టలేదు, కాదు గుర్తుపట్టలేకుండా భయంకరంగా ఉంది. ఇప్పుడు తాను కోర్టులో తన రిపోర్టును తప్పని చెప్తే తన ఉద్యోగం పోతుంది, తనకు శిక్ష పడుతుంది. తన రిపోర్టు కరెక్టే అని చెప్తే అన్యాయం జరిగిన తన కూతురుకు ఆత్మకు కూడా శాంతి కలగదు. తను పూర్తిగా అల్లుడి తరపు వాళ్ళ ఉచ్చులో కూరుకుపోయాడు అనే విషయాన్ని కనిపెట్టారు డాక్టర్ గారు. గుండె పగిలేలా ఏడ్చారు. అన్యాయం జరిగిన ఆడపిల్లలు ఎంతో మందికి తాను నిజాయితీగా రిపోర్టు ఇచ్చి ఉంటే తన కూతురుకు కూడా న్యాయం జరిగేదేమో. తన అవినీతి తన కూతురు ప్రాణం తీసిందని బాధపడి రియలైజ్ అయి తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి అనారోగ్యంతో ఉన్న తన భార్యను తీసుకొని అమెరికాకు వెళ్ళిపోతారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.